బిల్కిస్ బాను అత్యాచారం చేసిన నిందితులకు బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష కింద బెయిల్ ఇచ్చిన బీజేపీ నాయకులు అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. రామ మందిర ప్రారంభాన్ని యోగ్యులు మంచి వ్యక్తులతో ప్రారంభించాలి కానీ మహిళల రక్త మాంసాలను పిప్పి చేసిన బీజేపీ నాయకుల రక్తసిక్త హస్తాలతో రామ మందిరం ప్రారంభించడం సిగ్గుచేటైన విషయమన్నారు. రామాలయ పవిత్రతకు అవమానకరమని ఆయన మండిపడ్డారు. రేపిస్టులను సత్ప్రవర్తనతో విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఆయన వారి విడుదల పట్ల సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వారిని తిరిగి జైలుకు పంపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బిల్కిస్ బాను ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఒకవైపు రేపు పాల్గొన్న వాళ్ళని క్షమాభిక్ష పెట్టి పంపించేసినటువంటి ప్రభుత్వం, వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళే అయోధ్యకు పోయి రామాలయ ప్రారంభోత్సవం చేస్తారు. రామాలయ ప్రారంభం అనేది ఒక ఈవెంట్ లాగా చేస్తారు. ఎలాంటి రక్తసిక్త హస్తాలతోటి గుజరాత్ నుంచి వెళ్ళి వీళ్ళు అయోధ్యలో పోయి రామాలయం ప్రారంభించుంటే ఎంతగానో సిగ్గుచేటుగా ఉంటుందా? రేపిస్టులకి సత్ప్రభుత్వం మీద ఆధారపడి విడుదల చేస్తారా? సుప్రీంకోర్టు పట్టించుకుంటే తప్ప ఇంత గీత లేకుండా పోయింది. వీడికి ఏం నైతిక హక్కు ఉందని అయోధ్యలో పోయి రామాలయాన్ని ప్రారంభించడానికి? అందువల్ల ఒక మహిళల యొక్క రక్త మాంసాన్ని పిప్పి చేసేటువంటి రక్తకేస్త హస్తాలతోటి బీజేపీ అయోధ్యకు పోయి రామాలయాన్ని మోపం చేయడం అంటే అంతకన్నా మీరు సిగ్గు చేయడం కొట్టలేదు. ఆ రామాలయ పవిత్రతకే అవమానకరం. బిల్కిస్ బాను ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఒకవైపు రేపు పాల్గొన్న వాళ్ళని క్షమాభిక్ష పెట్టి పంపించేసినటువంటి ప్రభుత్వం, వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళే అయోధ్యకు పోయి రామాలయ ప్రారంభోత్సవం చేస్తారు. రామాలయ ప్రారంభం అనేది ఒక ఈవెంట్ లాగా చేస్తారు. ఎలాంటి రక్తసిక్త హస్తాలతోటి గుజరాత్ నుంచి వెళ్ళి వీళ్ళు అయోధ్యలో పోయి రామాలయం ప్రారంభించుంటే ఎంతగానో